అందరికీ నమస్కారం. నేను మీ దివ్య అల్లూరి. సో గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్సో. ఈరోజు నేను నిఫ్టీ ప్రిడిక్షన్స్ మార్నింగ్ ఇవ్వలేదు. నిన్న ఏదైతే ఇచ్చానో అదే కంటిన్యూ అయింది. నిన్న నేను 24,060 రూపీస్ వచ్చినప్పుడు కొనండి అన్నాను. బట్ అది 23,910, 914లో క్లోజ్ అయింది. అంటే అనుకున్న దానికంటే కూడా ఇంకో 100 దగ్గర 140 పాయింట్స్ 150 పాయింట్స్ డౌన్ అయింది నిన్న. సో నిన్న ఎవరైతే 24,060లో కొని ఉంటారో నేను వాళ్ళకి చెప్పాను, నిన్న నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, బట్ ఎక్స్పైరీ డేట్ తీసుకోకండి, డిసెంబర్ మంత్ తీసుకోమని చెప్పాను. సో ఎవరైతే డిసెంబర్ మంత్ తీసుకుంటారో వాళ్ళకి ఏమీ లాస్ లేదు, ఎందుకంటే 24,060 కాదు 24,120 వరకు వెళ్ళింది కాబట్టి. సో ఎవరైతే నిన్న డిసెంబర్ మంత్ తీసుకుని ఉంటారో, అంటే ఈ నెక్స్ట్ ఎక్స్పైరీ తీసుకోమన్నాను, నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకోమన్నాను. గురువారం వద్దు అని చెప్పాను, ఎందుకంటే నిఫ్టీ మంత్ ఎండ్, వీకెండ్ అండ్ స్టాక్ ఆప్షన్స్ కూడా అన్నీ క్లోజ్ కాబట్టి. సో తీసుకోకండి, మార్కెట్ అంతా అప్ అండ్ డౌన్ అవుతుంది. సో కన్ఫామ్గా చెప్పలేము, బట్ వద్దు అని చెప్పాను. నిన్న నేను దగ్గర 350 పాయింట్స్ డౌన్ అయిపోయింది నిఫ్టీ. సో ఎవరైతే ఒకవేళ 24,060లో కొని ఉన్నారో వాళ్ళు 23,914లో కనుక యావరేజ్ చేసి ఉంటే, ఒకవేళ ఇక్కడ 1 లాట్ తీసుకున్నారు అనుకోండి, 23,915, 920లో ఇంకొక 1 లాట్ తీసుకుని ఉంటే కనుక వాళ్ళకి మంచి ప్రాఫిట్ వస్తుంది. సో ఎవరైతే అలా తీసుకోలేదో వాళ్ళు కూడా నో లాస్ నో ప్రాఫిట్లో ఎగ్జిట్ అవ్వచ్చు ఇప్పుడు కావాలంటే. సో నిఫ్టీ ఇప్పుడు మనం ఎప్పుడూ ఏమి చెప్పలేము. 24,150 క్రాస్ అయితే మాత్రం పెరుగుతుంది. అదర్వైజ్ మళ్ళీ 23,060 రూపీస్ కానీ 24,001, అది 24,000 నిన్న ఎలా మళ్ళీ 900కి వచ్చిందో, ఒకవేళ మళ్ళీ అక్కడికి వస్తే మాత్రం డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. సో 24,150 అబోవ్ అయితే 24,060 రూపీస్ హోల్డ్ చేసినా ఏం కాదు, 24,060 రూపీస్ హోల్డ్ చేసినా ఏం కాదు, 24,150 దాటినా ఏం కాదు. సో నిఫ్టీ ఖచ్చితంగా పెరుగుతుంది. 24,060 రూపీస్ అనేది రెసిస్టెడ్. ఓకే, అది దాటి కిందకు వస్తే మాత్రం పడిపోయే ఛాన్సెస్ ఉంది. సో అక్కడ వరకు ఈరోజు కనుక అక్కడ హోల్డ్ చేసి ఉంటే, నిఫ్టీ కనుక క్యాచ్ చేసి అక్కడ గట్టిగా నిలదొక్కుంటే మాత్రం మండే మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏమైనా సరే ఎవరైతే నిన్న కొని ఉంటారో, నేను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీనే తీసుకోమన్నాను, అలా తీసుకున్న వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఏమైనా ఉంటే మండే చూసుకోవచ్చు. రేపు ఎల్లుండి మార్కెట్ హాలిడే కాబట్టి ప్రశాంతంగా హ్యాపీగా 2 డేస్ ఎంజాయ్ చేయాలనుకుంటే, ఈ టెన్షన్లు ఏమీ వద్దనుకుంటే కనుక ఎగ్జిట్ అయిపోండి. పర్లేదు, మాకు లాస్ వచ్చినాయి ఏం కాదు, చిన్న లాటే కదా, ఒకటే లాట్ తీసుకున్నాం అదే అనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. ఓకే.